మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రజల నుంచి వస్తే దాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దాదాపుగా మేము స్ట్రైట్ గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18, దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, కేతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం, ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్ లో సర్టిఫికెట్ తీసుకోక ముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా కప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది.